హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను అనేది తీసుకొచ్చేసాడు CB200X ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ అనమాట 2025లో. అండ్ ఎటువంటి మార్పులు లేవు, సేమ్ 2024 మోడలే, కానీ ఇది ఒక ఫర్గాటన్ మోటార్ సైకిల్గా ముందుకు వస్తుందని నా ఒక అభిప్రాయం. అందుకనే దీన్ని ఒక్కసారి మళ్ళీ రీవిజిట్ చేసి ఎటువంటి ప్రపోజల్ తీసుకొస్తుంది సెగ్మెంట్లోకి, ఎటువంటి రైడర్స్ కోసం ఇది చేయబడింది, ఎటువంటి యూసేజ్ కోసం ఇది చేయబడింది అనేది ఈ ఒక వీడియోలో మనం చూద్దాము. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఇది మీకోసం సరైన ఫిట్టా లేదా మీకు తెలిసిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ యాజ్ ఆల్వేస్ అన్న ఒక ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ కొడితే చాలు, ఫ్రీ, దానికి ఎటువంటి ఛార్జెస్ లేవు. 1 lakh దగ్గరలో ఉన్నాము. మీరు ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నారు, చాలామంది 80% ఆఫ్ ద ఛానల్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 1 lakh 2 lakh కూడా దాటి వెళ్ళిపోతాము. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్. అండ్ ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ చూసినట్లయితే మనకి ఈ బ్లూ కలర్లో ఈ బండి చాలా చాలా చక్కగా కొడుతుంది. అండ్ డిజైన్ పరంగా చూసినట్లయితే సేమ్ హార్నెట్ అండి, సేమ్ హార్నెట్ 2.0 విత్ ఫేరింగ్ అని చెప్పుకోవచ్చు. హెడ్ ల్యాంప్ కానివ్వండి, ఫ్రంట్ ఈ విండ్ స్క్రీన్ కానివ్వండి, ఇదైతే ఒపేక్ది ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ విండ్ స్క్రీన్ ఇస్తే చాలా చాలా ప్రీమియం ఫీల్ యాడ్ అయ్యేది, ప్రాక్టికాలిటీ యాడ్ అయ్యేది వెన్ యూఆర్ టకింగ్ బిహైండ్ ద విండ్ స్క్రీన్. ఇప్పుడైతే ఇది కంప్లీట్లీ హిట్ చేసేస్తుంది, ఒపేక్ కాబట్టి, బ్లాక్డ్ అవుట్ కాబట్టి దానికి విజిబిలిటీ హ్యాంపర్ అయిపోతుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ యాడ్ ఆన్ యాక్సెసరీగా మనకి ట్రాన్స్పరెంట్ విండ్ స్క్రీన్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. చాలా మంచి స్మార్ట్ టచ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి విండ్ ప్రొటెక్షన్ వస్తుంది ఫింగర్స్కి, హ్యాండ్కి. అట్ ద సేమ్ టైం మనకి టర్న్ బ్లింకర్స్ ఇంటిగ్రేట్ చేయబడ్డాయి, ఒక కొత్త డిజైన్ ఎస్థెటిక్ అని చెప్పొచ్చు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ గోల్డ్ యానడైజ్డ్ ఫోక్స్ విజువల్ అపీల్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ ఒక యాక్సెంట్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ బ్రేక్స్ ఏమో 276 mm డిస్క్, పెటల్ డిస్క్ అప్ ఫ్రంట్, పెటల్ డిస్క్ అట్ ద బ్యాక్, సింగిల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ మనకి నిస్సిన్ క్యాలిపర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ప్రొఫైల్ వచ్చినట్లయితే మనకి ట్యాంక్ చూడంగానే మనకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ 15 లీటర్ ట్యాంక్ అని. కాదు, యాక్చువల్లీ 12 లీటర్ ట్యాంక్ మాత్రమే. కనీసం 15 లీటర్ ట్యాంక్ ఇవ్వాల్సినంత బల్కీ లుక్ ఇచ్చినప్పుడు ఈ ప్రొఫైల్లో మనకు వచ్చిన హోండా లోగో కానీ, లాంటి సాటిన్ క్రోమ్ ఫినిష్ కానీ, ఇదంతా చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంజిన్ ఫిన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మీరు ఇది చూసినట్లయితే సీట్ హైట్ మనకి 810 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో దగ్గర దాపు 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ మోనోషాక్ అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ నిస్సిన్ బ్రేక్ క్యాలిపర్ ఇక్కడ వెనకాల ఉంది, వెనకాల పెడల్ డిస్క్తో పాటు 140 సెక్షన్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్, MRF వాళ్ళ టైర్ అనమాట. MRF జాపర్ కర్వ్ టైర్ మనకి ఇక్కడ లభిస్తుంది. టెయిల్ ల్యాంప్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ హార్నెట్ లెక్కన ఇచ్చేసారు. టెయిల్ సెక్షన్ కూడా అంతే. టర్న్ బ్లింకర్స్ LED టర్న్ బ్లింకర్స్, ఇది కార్బన్ ఫైబర్ ఫినిష్తో పాటు వస్తుంది. అండ్ మంచి అంటే మడ్ గార్డ్ నిజంగా మనకి రెయినీ సీజన్లో వాటర్ స్ప్లాష్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ గ్రాబ్ బార్స్ అనేది చాలా నీట్గా ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. ఆల్మోస్ట్ గోల్డెన్ అవర్ సన్సెట్ టైంలో ఉన్నామన్నమాట. ఇక్కడ ట్యాంక్ మౌంటెడ్ కీ అనేది ఒకటి కనిపిస్తుంది. హ్యాండిల్ బార్ మనకి రైజర్స్తో పాటు అంటే లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. హార్నెట్తో పోల్చుకుంటే చాలా చాలా కంఫర్టబుల్ రిలాక్స్డ్ సీటింగ్ పోస్చర్ అనేది మీకు లభిస్తుంది. అండ్ ఇక్కడ స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి రెవ్ కౌంటర్ ఇక్కడ ఉంది, మొత్తం ఫుల్ డిజిటల్ కన్సోల్ అనమాట. ఇప్పుడు మీకు కొంచెం వరకు కనిపిస్తుంది ఫుల్ డిజిటల్ కన్సోల్. స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, అండ్ టైం ఇక్కడ ఉంది, ఓడోమీటర్ ఇక్కడ ఉంది, ప్లస్ మనకి ఫ్యూయల్ గేజ్ ఇక్కడ ఉంది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, సో అండ్ ఇక్కడ ఒక మనకి కార్బన్ ఫైబర్ యాక్సెంట్స్ ఇవ్వడం మనము చూస్తున్నాం. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. అండ్ వెనకాల స్ప్రాకెట్ మరి పెద్దగా ఏమి ఇవ్వలేదు, కానీ ఫ్లాట్ టార్క్ ఉండడం వల్ల టార్క్ అనేది ప్రతి గేర్లో బీవర్చం అనమాట. అండ్ షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ ఉంది. ఒక్కసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినేద్దాం. సార్ నేను మీకు న్యూట్రల్లో పెట్టి ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను. చూడండి ఎంత రిఫైన్డ్గా ఉందో ఇంజిన్. హోండా ఇంజిన్స్ అంటేనే రిఫైన్మెంట్కి మారిపోయారు. చాలా చాలా రిఫైన్డ్గా ఉంది, బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. వా
సిల్క్ స్మూత్ రిఫైన్మెంట్ అండి. ఒక్కసారి మనం కొంచెం రెవ్ చేసి చూద్దాము. సో మీకు ఒక ఐడియా వచ్చేసింది. స్పోర్టీగా కూడా ఉంది, రిఫైన్డ్గా కూడా ఉంది. అండ్ ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ఆల్రెడీ ఇంజిన్ స్పెక్స్ నేను చెప్పేసాను. 184cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. మనకి 17 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 16 Nm మ్యాక్స్ టార్క్. 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తే చాలా డిఫరెన్స్ ఉండేది. ఎస్పెషల్లీ హై స్పీడ్ హైవే క్రూజింగ్లో చాలా వరకు డిఫరెన్స్ వచ్చేది. చాలా ఎఫర్ట్లెస్గా క్రూజ్ చేసేది. 5 స్పీడ్ గేర్ బాక్స్ కొంచెం లిమిట్ అవుతుంది. ఫ్యూచర్లో అట్లీస్ట్ మనకి దీని ఒక అప్గ్రేడ్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్తే బాగుండని ఒక అభిప్రాయము. అంతే అండి. మీ యొక్క ఇంప్రెషన్ ఏంటి? అండ్ ఎస్, మనం నెక్స్ట్ బండిని రైడ్ చేయాలి. రైడ్ చేసి బండి యొక్క రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉందో మనం చూసుకుందాము. సో ఇప్పుడు మనము టైం వేస్ట్ చేయకుండా బండిని కీ స్లాట్ ఇన్ చేసి ఇంకా ఒక రౌండ్ వేసేసుకుందాం. లెట్స్ గో. మిర్రర్ ఎగిరి వచ్చేసింది అనమాట దెబ్బకి. సో అరౌండ్ 124 వెళ్ళాం కదండి. బ్రేకింగ్ కూడా బాగుంది. రిఫైన్మెంట్ యాజ్ యూజువల్ మనకి హోండాది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందు ఎలక్ట్రిక్ బండికి వెళ్తుంది. సీటింగ్ చాలా బాగుంది. ఇది సేమ్ మన ఆర్నెట్ 2.0 అంటే 180cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. కానీ కొంచెం వరకు లుక్ పరంగా కొంచెం బెటర్ లుక్స్ ఇచ్చాడు. రోడ్ ప్రెజెన్స్ అంతా. సస్పెన్షన్ ట్రావెల్ కూడా మరీ ఏం పెంచలేదు. కొంచెం రిలాక్స్డ్ రైడింగ్ ఉన్న వాళ్ళకి, కావాలనుకున్న వాళ్ళకి కొంచెం మంచి హ్యాండిల్ బార్ పైకి ఎత్తాడు. ఒక విండ్ స్క్రీన్ ఇచ్చాడు. మిర్రర్స్ అవన్నీ మంచిగా ఇచ్చాడు. సో కంఫర్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. స్టెప్ సీట్ లేఅవుట్ ఇచ్చాడు. ఇద్దరికి కంఫర్టబుల్ సీట్ ఉంది. రైడర్ కానివ్వండి, పైలియన్ కానివ్వండి, ఇద్దరికి కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. హ్యాండ్ గార్డ్స్ ఇచ్చాడు. సో ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్ బండిది ఇంకా బాగుందండి. హార్నెట్ 2.0తో కంటే ఇది పెద్ద బైక్లా కనిపిస్తుంది. ఇది 200cc బైక్ అంటే ఖచ్చితంగా నమ్ముతారు. CB200X అని. యాక్చువల్గా 184cc ఇంజిన్ అనమాట. USB ఫోక్స్ ఆఫర్ చేయడము చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. క్లస్టర్ అంతా నార్మల్ బేసిక్ క్లస్టర్. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చాడు. 6 స్పీడ్ ఇస్తే బాగుండేది. బట్ ఎనీవే, రిఫైన్మెంట్ యాజ్ యూజువల్ మనకి హోండాది అసలు ఎటువంటి డోకా లేదు. సూపర్ రిఫైన్డ్ అనమాట. టాప్ స్పీడ్ కొట్టేటప్పుడు కూడా ఎటువంటి వైబ్రేషన్స్ లేవు. ప్రైస్ దగ్గర తప్ప 1,47,000 ఎక్స్ షోరూమ్ ఉంది. దానికి కార్బన్ ఫైబర్ క్యూస్ ఇచ్చాడు. అయితే నేను చెప్పినట్టు మార్పులు ఏమైతే ఉన్నాయో దీనిలో హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది, ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, ప్లస్ హ్యాండిల్ బార్ కొంచెం లిఫ్టెడ్ అప్ ఉంది. కొంచెం కంఫర్ట్ అనేది చాలా రిలాక్స్డ్గా అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఉంది. సో మనకి ఎటువంటి హెడేక్ లేదనమాట. అండ్ మంచి మిర్రర్స్ కూడా మంచిగా సెట్ చేశారని చెప్పొచ్చు. థ్యాంక్స్ టు JSP హోండా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ బండిని రివ్యూ చేయడానికి. సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. ఇందాక మనం చూసాము అరౌండ్ 124 నుంచి డైరెక్ట్ మనం 0కి చాలా త్వరగా వచ్చేసాము. సో చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ బ్రేకింగ్ ఉంది. ప్లస్ మనకి స్టెబిలిటీ చాలా బాగుంది బండిది. 140 సెక్షన్ టైర్ ఇవ్వడం మంచిది. 276 mm డిస్క్ అన్నాడు ఇచ్చారు ఫస్ట్ ముందు. అది కూడా చాలా మంచి విషయము. సో ఆ పరంగా ఓవరాల్ ఒక కంఫర్టబుల్ కమ్యూటర్ ప్లస్ ఒక కంఫర్టబుల్ ఆల్రౌండ్ బైక్ కావాలనుకున్న వాళ్ళు, అంటే దీంతో టూరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ తీసుకోవచ్చు. మంచిగా క్రూజ్ చేయొచ్చు అండి. ఈజీగా 95-100లో మీరు క్రూజ్ చేయొచ్చు. ఇది ఒకసారి ఇంజిన్ రన్నింగ్ అయిన తర్వాత. అంత రిఫైన్డ్ అండ్ రిలయబుల్ ఇంజిన్ అనమాట. ప్లస్ 3+7 ఆల్మోస్ట్ 10 years వారంటీ ఇస్తున్నారంటే ఇంకా ఆలోచించండి. హోండా వాళ్ళు నెక్స్ట్ లెవెల్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. హోండా అంటేనే ఇంకా రిలయబిలిటీ.
టర్న్ ఇన్ అండ్ టర్న్ అవుట్ చాలా చాలా బాగుంది. హ్యాండ్లింగ్ బాగుంది, ఫ్లిక్కబిలిటీ బాగుంది. సీట్ మరీ హైట్ ఏం లేదు, 810 mm. సో అది కూడా మంచి విషయం అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్, యాంపుల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. కొంచెం వరకు డర్ట్ రోడ్స్ అనేది ట్యాకిల్ చేయొచ్చు, కానీ మరీ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఇవ్వలేదు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఇది ఒక డ్యూయల్ స్పోర్ట్గా భావించడానికి, ప్రైమర్లీ ఒక టూరింగ్ బైక్ లెక్క భావించవచ్చు. సో ఆ పరంగా మంచి, కొంచెం ఒక గ్లాస్ విండ్షీల్డ్ ఇస్తే బాగుండేది, అప్పుడు మనకి ట్రాన్స్పరెంట్గా అది కొంచెం మంచిగా కనిపించేది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. కంఫర్ట్ బాగుంది, రిఫైన్మెంట్ బాగుంది, సస్పెన్షన్ ఎక్విప్మెంట్ బాగుంది. మనకి యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేయడం, వెనకాల మోనోషాక్ ఆఫర్ చేయడం, సింగిల్ ఛానల్ ABS ఉంది టు వాచ్ యర్ బ్యాక్, హై బీమ్ ఫ్లాషర్ అది కూడా ఉంది, హ్యాజర్డ్ లైట్స్ వచ్చింది. సో ఒక ప్రాపర్ అఫోర్డబుల్ టూరింగ్ మిషన్ కావాలంటే మీరు 200X తీసుకొచ్చి డైలీ మీరు ఆఫీస్కి కూడా వాడుకోవచ్చు. దగ్గర 40 kmpl ఒక 200cc బైక్ నుంచి వస్తుందంటే అది గ్రేట్. అండ్ హోండా మెయింటెనెన్స్ అనేది మరీ ఓవర్ ద టాప్ ఏం కాదు, అఫోర్డబులే. సో ఆ పరంగా ఇది మంచిగా ఉంది. కొంచెం వరకు ప్యానల్స్ ఇవన్నీ కొంచెం మంచి బెటర్ క్వాలిటీ. చూడండి, ఇదంతా కొంచెం ఆక్వర్డ్గా ఉంది, హోండా స్టాండర్డ్ కాదు. సో ఈ హ్యాండ్ గార్డ్స్ ఇవన్నీ కొంచెం బెటర్ క్వాలిటీది. ఇది ఈ ఫ్రంట్ ఫ్లై స్క్రీన్, అందుకని గ్లాస్ ఇచ్చేస్తే ఇంకా రిచ్ లుక్ వస్తుంది నా ఒక అభిప్రాయం. ఒక టూరింగ్ బైక్ లాంటి ఫీల్ వచ్చేస్తుంది. అంతే అండి, మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ బండి మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.